నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీడిన ఉత్కంఠత, రాష్ట్రమంతటా గెలుపు సునామీ సృష్టించిన కూటమి. పొంగనూరు పీఠం మరోసారి కైవసం చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికల కౌంటింగ్ ఎఫెక్ట్, నిశ్శబ్దంగా మారిన పొంగనూరు. వార్తలోని వివరాలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం పరిసమాప్తమైంది. 23 రోజులుగా అందరిలో ఉన్న నరాలు తెగే ఉత్కంఠతకు తెరపడింది. రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలోనూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ ఉండగా 6 అసెంబ్లీ పార్లమెంట్ కూటమి కైవసం చేసుకోగా మిగిలిన 1 స్థానం వైఎస్ఆర్సీపీ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. చిత్తూరులోని ఎస్విసెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. పొంగనూరు శాసనసభకు 8 మంది పోటీ చేసినా కానీ వైసీపీ టీడీపీ కూటమికి ప్రధాన పోటీ. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 14 టేబుళ్లు, 19 రౌండ్లు ఉండగా అందులో మొదటి 2, 8, 9, 11, 16, 18 రౌండ్లలో కూటమి అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డికి మెజార్టీ రాగా 3, 4, 5, 6, 7, 10, 12, 13, 14, 15, 17 రౌండ్లలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మెజార్టీ వచ్చింది. 18 రౌండ్లలో 6,538 ఓట్లతో పెద్దిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. చివరి 19వ రౌండ్కు సంబంధించి వివరాలు మరియు మెజార్టీ వెలువడాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడడంతో జనమంతా టీవీలకే అతుకుపోయారు. దీంతో రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం నిశ్శబ్దంగా మారాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. స్వచ్ఛందంగా దుకాణాలతో పాటు హోటల్స్, టిఫిన్ సెంటర్లు మూతబడ్డాయి. బస్సుల్లో సైతం ప్రయాణికులు లేరు.
ఖాళీ బస్సులు రోడ్లపై తిరిగాయి. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించి విస్తృతంగా తిరిగారు. ఎప్పుడు రద్దీగా కనిపించే పుంగనూరు ఎన్నికల కౌంటింగ్తో నిశ్శబ్దంగా మారింది. ఈరోజు కౌంటింగ్ జరుగుతున్నది కావున ప్రజలందరూ కూడా 144 CRPC అమల్లో ఉన్నందున ఎవరు రోడ్లపైకి రాకుండా ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉండి బయటికి రాకుండా టీవీ చూసుకుంటూ వెళ్ళగలరు. అదేవిధంగా అన్ని షాపులు బంద్ చేయవలను. మెడికల్ షాపులు హాస్పిటల్స్ తప్ప మిగిలినవన్నీ బంద్ చేసి టీవీ లేకుండా ఓపెన్ చేయవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారికి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి IIT, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. వాహన చట్టాలకు సంబంధించి నూతన ఆంక్షలు అమల్లోకి వచ్చాయని సి రాఘవరెడ్డి తెలిపారు. కొత్త రూల్స్ వచ్చినాయండి. జూన్ 1వ తారీఖు నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అక్కడ మనం లోకల్ సర్కిల్ కానీ పోలీస్ స్టేషన్ ముందర కానీ మారిన వాటికి సంబంధించిన ఒక పట్టిక డిస్ప్లే చేసినాము. దయచేసి ప్రజలందరూ గుర్తుంచుకోవాలను. మనకి ఇంతకుముందు హెల్మెట్ లేకోకుండా పోతే 100 రూపాయలు ఫైన్ వేసే పద్ధతి ఇప్పుడు అదే 1000 రూపాయలు అయింది. ఇంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా డ్రైవింగ్ చేస్తే 500 రూపీస్ ఉండేది, ఇప్పుడు అది 5000 రూపీస్ అయింది. దయచేసి వీటన్నిటిని గుర్తుపెట్టుకొని ఎంవీఏ యాక్ట్ కొత్త ఏదైతే ఉందో
బయట డిస్ప్లే చేస్తాము, వాట్సాప్లో షేర్ చేస్తాము. సో దయచేసి మనకు చాలా సివియర్ అమౌంట్ కానీ లేకపోతే ఫైన్స్ కూడా అట్లనే శిక్ష కూడా ఉంది. కొన్ని దాంట్లో ఫైన్ మరియు శిక్ష ఉంది. సో దయచేసి వాటి దృష్టిలో పెట్టుకొని మీరందరూ తూచా తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్లు కానీ హెల్మెట్లు కానీ అదేవిధంగా మైనర్లకు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా బండ్లు ఇవ్వరాదని కోరుతున్నాము. ఒకవేళ మైనర్స్కి బండ్లు ఇస్తే ఆ యొక్క ఓనర్కి అనేది పనిష్మెంట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ యొక్క తండ్రికి కానీ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది మరియు ఫైన్ ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి అదేవిధంగా ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో గార్డియన్స్ ఉన్నారో పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఫైన్లు వేస్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొంచెం మేము కూడా అవగాహన కల్పిస్తాం. ప్రతి విలేజ్లో మీటింగ్కి పోయినప్పుడు ఈ ఎంవీ యాక్ట్ చెప్తున్నాము. దయచేసి మీ మీడియా వాళ్ళకి చెప్పేదంటే ఈ కొత్త చట్టానికి సంబంధించిన అన్ని కూడా మీరు కూడా టీవీలో కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ ప్రచురించి వాళ్ళకి అర్థ విధంగా తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొంగనూరు పీఠం మరోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కైవసమైంది. కూటమికి అనుకూల పవనాల్లోనూ నియోజకవర్గంపై ఆయనకున్న పట్టు మరోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 7వ పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా 1989లో పీలేరులో చల్లా రామచంద్రారెడ్డిపై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999లో పీలేరు నుంచి జీవి శ్రీనాథ్ రెడ్డిపై విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 2004లో మళ్లీ జీవి శ్రీనాథ్ రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనతో పొంగనూరు నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దిరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి వెంకటరాజుపై పోటీ చేసి గెలుపొందారు. 2014లో 5వ పర్యాయం కూడా వైకాపా అభ్యర్థిగా పెద్దిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజుపైనే గెలుపొందారు. 2019లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డిపై పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2024లో కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. ఎన్డీఏ కూటమి గాలిలో వైసీపీ మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం గెలుపొందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీడిన ఉత్కంఠత, రాష్ట్రమంతటా గెలుపు సునామీ సృష్టించిన కూటమి. పొంగనూరు పీఠం మరోసారి కైవసం చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికల కౌంటింగ్ ఎఫెక్ట్, నిశ్శబ్దంగా మారిన పొంగనూరు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.